హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మనకి ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్లలో మనకు కాపీయిస్టు ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి 2 షిఫ్ట్ ఎగ్జామ్ కావడం జరిగింది. థర్డ్ షిఫ్ట్లో మనకు ఫస్ట్ రోజు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కూడా ఎగ్జామ్ జరిగింది. అయితే ఈ యొక్క వీడియోలో మనం జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఏ టైప్స్ క్వశ్చన్స్ అడగడం జరిగింది, షిఫ్ట్ 2లో మనకు ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎందుకంటే షిఫ్ట్ 1 ఆల్రెడీ చేయడం జరిగింది. ఇప్పుడు షిఫ్ట్ 2 ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు చూడడం జరుగుతుంది. అయితే గమనించండి, షిఫ్ట్ 1లో మాత్రం మనకు కంప్లీట్గా ప్యాటర్న్ అయితే కొంచెం చేంజ్ చేయడం జరిగింది. కంప్లీట్ అని చెప్పినాను కానీ కొంత లెవెల్ డెప్త్ అన్నట్లు అనిపించింది. షిఫ్ట్ 2 అయితే మాత్రం కంపేర్ టు షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అనేది కొంచెం ఈజీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదే జూనియర్ అసిస్టెంట్ వచ్చినట్టయితే జూనియర్ అసిస్టెంట్ మనకు థర్డ్ షిఫ్ట్లో ఫస్ట్ ఎగ్జామ్ జరిగిందనమాట మనకు జూనియర్ అసిస్టెంట్ సంబంధించి. ఇది కంపేర్ చేస్తే ఈజీగానే అని చెప్తున్నారు. ఈజీ అని కాదు కానీ ఓకే, అంటే షిఫ్ట్ 1 అంత కష్టంగా అయితే లేదని చెప్పడం జరిగింది. మేబీ రేపు లెవెల్స్ షిఫ్ట్కి మారే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు 3 షిఫ్ట్ ఎగ్జామ్ జరుగుతుంది, సండే కూడా 3 షిఫ్ట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి కొంచెం లెవెల్ మారుతూ ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా మీరు టెన్షన్ పడద్దండి. 23 కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు సార్, 24 కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు, ఇప్పుడైనా మీ దగ్గర ఫైల్ ఉందని అడుగుతున్నారు. అవన్నీ చదవాలంటే అయ్యే పని కాదు. అదే బిట్ వస్తుందో లేదో మనకు తెలియదు. కాబట్టి మనకు కష్టం అంటే పక్క వాళ్ళకి కష్టమే, మనకు సులభం అంటే పక్క వాళ్ళకి సులభమే. కాబట్టి మనం ఏమైతే చదివామో 2025కి సంబంధించి కరెంట్ అఫైర్స్, సో వాళ్ళు కూడా అదే చదివింటారు. కాబట్టి ఫస్ట్ భయాన్ని వదిలేసేయండి, హ్యాపీగా బాగా నిద్రపోండి, పోయి ఎగ్జామ్ రాసండి. మీరు అనుకునేటువంటివే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, భయపడద్దండి. ఇప్పుడు ఒకసారి చూసినట్టయితే చాలామంది భయపెడుతున్నారు, సార్ ఏం పేపర్ హార్డ్గా ఉందంటే అదే అంటే ఇదంటే అని. ఏం భయపడద్దండి, హ్యాపీగా రాసి వస్తాం, ఏమవుతుంది. కానీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనకు రావడం జరిగింది. దాన్ని ముఖ్యంగా చూస్తే మనకు విరాట్ కోహ్లీ రికార్డు గురించి అడగడం జరిగింది. మొత్తం 14 రన్స్ కొట్టారు కదా, థర్డ్ బ్యాట్స్మెన్, దీని మీద మనకు ఒక బిట్ అడగడం జరిగింది. అంటే ఇది కరెంట్ అఫైర్స్ పరంగా మనకు ఒక బిట్ అడగడం జరిగినారు. నేషనల్ పార్క్స్ మీద ఒక బిట్ ఉంది. సో దీపం స్కీమ్ మీద ఒక పథకం ఉంది. సో ఏఐఎంఎస్ మంగళగిరిలో ఏఐఎంఎస్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, దాని మీద ఒక క్వశ్చన్ డెప్త్గానే సో స్టేట్మెంట్స్ టైప్ లాగా పెద్దదిగా ఉందని చెప్పడం జరిగింది. మచిలీపట్నం మున్సిపాలిటీ గురించి అది ఏ జిల్లాలో ఉంది అనే మొత్తం మచిలీపట్నం మీద మనకు మార్నింగ్ షిఫ్ట్ 1 వచ్చింది. ఇప్పుడు కూడా సెకండ్ షిఫ్ట్లో కూడా మనకు ఈ జూనియర్ అసిస్టెంట్ కూడా రావడం జరిగింది. సో లదాఖ్లో డ్యాన్స్ ఫెస్టివల్ ఉంది కదా, అది ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు అని ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా అడగడం జరిగింది. పింజోర్ గార్డెన్స్ అంట కెమిస్ట్రీ మీద అయితే ఒక బిట్ అడగడం జరిగింది. అయితే మనకు నిన్న మొన్న అన్ని జరిగాయి, కెమిస్ట్రీ మీద సైన్స్ మీద బిట్లు అంత అడగలేదు. కానీ ఇక్కడికి మాత్రం ఒక బిట్టు ఫ్యాట్స్ అండ్ యాసిడ్స్ మీద ఒక బిట్టు వచ్చినట్లుగా చెబుతూ ఉన్నారన్నమాట. తర్వాత గాడిచెర్ల బర్త్ ప్లేస్, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారి బర్త్ ప్లేస్ ఆంధ్ర బిట్టు మీద. సో నార్త్ ఈస్టర్న్ మాన్సూన్స్ వస్తాయి కదా, ఏపీలో రైన్ఫాల్ ఎక్కడ. సో అమెండ్మెంట్స్ మీద ఖచ్చితంగా అయితే మనకు సవరణలు, ఈ యొక్క అమెండ్మెంట్స్ మీద అయితే మనకు అడుగుతూ ఉన్నారన్నమాట. అదే మాదిరిగా ఫండమెంటల్ రైట్స్ మీద ఒక బిట్టు అయితే కంపల్సరీ పడుతూ ఉంది. కోల్డ్ డెజర్ట్ ఎక్కడ ఉంది అడగడం జరిగింది. సో నందాదేవి గురించి. గంగా లెఫ్ట్ ట్రిబ్యూటరీ, గంగా నదికి ఉన్నటువంటి ఎడమ వైపున వచ్చే ఉపనది గురించి అడగడం జరిగింది. శరావతి దేనికి ఉపనది అని అడగడం జరిగింది. సో పాలిటీ వచ్చేసి నార్మల్ క్వశ్చన్స్, డెప్త్గా అంతేంలో నార్మల్గానే అడుగుతూ ఉన్నారు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి అడగడం జరిగిందని చెప్పడం జరిగింది. ఏప్రిల్ 2024 సంబంధించి కరెంట్ అఫైర్స్ ఉంది, అది కూడా పర్సనాలిటీ పరంగా ఒక వ్యక్తి పరంగా అడిగినట్లుగా మనకు చెప్పడం జరిగింది. ఇవి మనకు ప్రస్తుతానికి వచ్చినటువంటి బిట్స్ అనమాట జూనియర్ అసిస్టెంట్ సంబంధించి. ఇంగ్లీష్ పరంగా చూస్తే ఇంగ్లీష్ 2 ఆర్సీ చేయడం జరిగింది. ఓకే, సో రీడింగ్ కాంప్రహెన్షన్స్ 2 ఉన్నాయని చెప్పడం జరిగింది. సో రీడింగ్ కాంప్రహెన్షన్స్ 2 ఉన్నాయి. గ్రామర్ పరంగా చూస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ప్రతి షిఫ్ట్లో కూడా అడుగుతూ ఉన్నారు. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఎక్కువ ఉన్నాయంటున్నారు. సినానిమ్స్, ఆంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మాత్రం అంత డెప్త్ అయితే లేవు అని వినికాడనమాట. ఇది మనకు జూనియర్ అసిస్టెంట్ పరంగా వచ్చినటువంటి బిట్స్. సో దీంతో పాటుగా మళ్ళీ ఒకసారి మనం సెకండ్ షిఫ్ట్ 22వ తేదీ మనకు చూసినట్టయితే కాపీయిస్టు ఎగ్జామ్కి సంబంధించినట్టు చూసినట్టయితే ఇక్కడ షిఫ్ట్ 1తో కంపేర్ చేస్తే షిఫ్ట్ 2 ఈజీగానే ఉంది అని చెప్పడం జరిగింది. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ను ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సమ్మర్ ప్యారిస్ ఒలింపిక్స్ మీద ఫస్ట్ షిఫ్ట్ అడిగారు, ఇప్పుడు కూడా అడగడం జరిగింది. సో మన్ను బాకర్ గురించి ఒక బిట్టు అడగడం జరిగింది. రాజస్థాన్లోని ఆయిల్ ఫీల్డ్స్ మీద మనకు బిట్టు ఉంది. హేబియస్ కార్పస్ మీద పొలిటీ నుంచి ఒక బిట్టు ఉంది. సో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 3 స్టేట్మెంట్స్ మీద అడగడం జరిగింది. యాక్చువల్గా అయితే మనం అనుకునేది ఏమంటే అన్నీ కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1.5 year అవుతుంది కదా, అన్నీ ఇదే అడుగుతారనుకోవడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం పాత స్కీమ్స్లోకి వెళ్ళి అడుగుతున్నారనమాట.
మరి డిసెంబర్ 2023 CA మీద ఒక బిట్ ఉంది. ఏప్రిల్ రిసీవ్డ్ హెవీ రెయిన్ఫాల్, అక్కడ సైక్లోన్ ఏమడిగారు అంటే ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కాబట్టి అడిగే అవకాశం ఉంది, తప్పు అయితే కాదు. సో నెట్ జీరో ఎమిషన్స్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కదా, దాని గురించి అడగడం జరిగింది. సో 2024 నుంచి ఇంకో కరెంట్ అఫైర్స్ ఉంది. గాంధీజీ మొట్టమొదటిసారి జైలుకి వెళ్ళారు, ఏ సమస్యను వెళ్ళడం జరిగింది అని బిట్ అడగడం జరిగింది. మరి ఫాదర్ ఆఫ్ మోడర్న్ తెలుగు లిటరేచర్ అంటే ఆంధ్ర బిట్ అనమాట ఇది. విజ్ఞాన చంద్రిక మండలి ఫౌండర్, ఇది కూడా ఆంధ్ర బిట్టే. అగ్నికుల్ కాస్మోస్ అంటే ప్రతి షిప్లో కూడా మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, అది కూడా లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీద అయితే కంపల్సరీ బిట్ అడుగుతూనే ఉన్నారు. స్పేస్ ఎక్స్ మీద, అగ్నికుల్ మీద, మస్టస్ 6000 మీద. సో లోక్సభ సీట్స్ యూనియన్ టెరిటరీకి సంబంధించి మొత్తం యూనియన్ టెరిటరీస్లో లోక్సభ సీట్స్ ఎన్ని ఉన్నాయని అడగడం జరిగింది. అంటే కూడా మనకు డయ్యూ డామన్ గురించి ఒక బిట్ ఉంది అనమాట. మరి 91వ రాజ్యాంగ సవరణ యాక్ట్, స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్, ఇక్కడ ఇంకో సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్టు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎకనామిక్స్ మీద ఒక బిట్టు పడింది. జనరల్ మీరు గమనించండి, ఎకనామిక్స్ నుంచి మనకి ఎక్కువ బిట్టు అడగడంలా, అప్పుడప్పుడు రేరుగా ఒక బిట్టు నేను ఉండానని టచ్ చేస్తూ పోతూ ఉన్నారనమాట. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరిగింది కదా, గాంధీజీ ఎందుకు ఈ యొక్క సహాయ సహకార ఉద్యమాన్ని స్టాప్ చేయడం జరిగింది అడగడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్టాప్ చేశారు. ఈస్టర్న్ ఘాట్స్లో లేని జంతువు, కొన్ని ఆప్షన్ ఇచ్చారనమాట, లెపార్డు లేనట్లా ఏది లేదని అడగడం జరిగింది. సో గంగా రివర్ జన్మస్థానం ఎక్కడ, మరి భారత ఉపఖండంలో ఎత్తైన శిఖరం పేరేమి, సో కతివార్ పెనిన్సులా ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. సో చివరిగా ఇంకోటి మనకు డ్యాన్స్ సంబంధించి ఒడిస్సీ నృత్యానికి నూతన రూపకల్పన చేసింది ఎవరు, ఆయన వ్యక్తి పేరు అడగడం జరిగింది. ఇవి మనకు షిఫ్ట్ 2లో అడగడం జరిగింది ముఖ్యంగా. బట్ ఏదేమైనా సరే కంపేర్డ్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 ఎగ్జామ్ ఈజీగా ఉంది అనుకుంటున్నాం. అయితే మీరు ఒక డౌట్ వస్తుందన్నమాట, సార్ షిఫ్ట్ 1 ఈజీ కష్టంగా ఉండి షిఫ్ట్ 2 కష్టంగా ఉంది కదా ఎట్లా అంటే, సో భయపడాల్సిన అవసరం లేదు. నార్మలైజేషన్ ప్రక్రియలో మీకు మార్కులు ఆల్మోస్ట్ అటు ఇటుగా మనకు జరుగుతుంది అనమాట, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే మార్కులు కష్టంగా షిఫ్ట్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా మార్కులు పెరుగుతాయి, ఈజీ ఉన్న వాళ్ళకు మార్కులు అదే మార్క్ అని లేక కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. బట్ డెఫినెట్గా మాత్రం డిఫికల్ట్గా ఉండే షిఫ్ట్ వాళ్ళకి మాత్రం మార్క్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకే, మరి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పేపర్ అయితే మాత్రం మరి ఈజీగా లేదు, మరి హార్డ్గా లేదు, ఒక మామూలుగానే ఉంది అనమాట. అయితే 2 కాంప్రహెన్షన్ ఇస్తూ ఉన్నారు గ్రామర్ పరంగా. ఇంగ్లీష్ అయితే మాత్రం ఈజీ అని చెప్తున్నారు. సో రీడింగ్ కాంప్రహెన్షన్స్ కూడా లాస్ట్ టైంలో ఎగ్జామ్స్ చూస్తే మనకు లెంతీగా ఉన్నాయి రీడింగ్ కాంప్రహెన్షన్స్ అన్నీ కూడా. కానీ ఈసారి మాత్రం లెంతీ క్వశ్చన్స్ లేవు, లెంతీగా ప్యాసేజ్ లేదు. సో 10 సెంటెన్స్ 10 లైన్స్లో అయిపోతూ ఉంది. సో గతంలో 30 కూడా అడగడం జరిగింది, కానీ ఈసారి మాత్రం 10 లైన్స్లో మోస్ట్ అయిపోతూ ఉంది, ఈజీగానే ఉంది, దాన్ని మనం ఈజీగానే చేసుకోవచ్చు. సో గ్రామర్ పరంగా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. మిగతా సినానిమ్స్, ఆంటోనిమ్స్ అవి నార్మల్గానే ఉన్నాయి. సో ఇది మిత్రమా మనకు ఓవరాల్గా వచ్చినటువంటిది. బట్ ఏదేమైనా సరే భయపడద్దండి, అందరూ చెప్పేది ఏమంటే మా కష్టం అంటున్నారు. సో కాబట్టి భయపడకాకండి. అంటే ఇది ఎందుకు నేను చేయడం జరిగిందంటే, సో పేపర్ చూస్తేనే మీరు బెంబేలెత్తిపోమాకండి, భయపడకాకండి. మనకు కష్టంగా ఉంటే పక్క వాళ్ళకి కష్టమే. మన కరెంట్ అఫైర్స్ 2023, 24 ఉంటే వాళ్ళకు కూడా 23, 24 ఉంటుంది కాబట్టి భయపడదండి. నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. సో మరి నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి కొందరైతే 10 క్వశ్చన్స్ వదిలేసి వచ్చినాయని చెప్పడం జరిగింది, కొందరైతే వదిలిపెట్టదండి. సో 10 క్వశ్చన్స్ మీరు ఆప్షన్ ఏ పెట్టినా, బీబీ పెట్టినా, సిసిసి పెట్టినా ఖచ్చితంగా మీకు 2 నుంచి 3 బిట్లు తగులుకుంటాయి కాబట్టి ఏ బిట్టును కూడా మీరు వదిలిపెట్టద్దండి. ఆ లాస్ట్ మూవీలో టెన్షన్ వదిలిపెడతారేమో, వదిలిపెట్టద్దండి. అన్నీ కూడా ప్రతి క్వశ్చన్ లాస్ట్ 5 నిమిషాలు టైం పెట్టుకునేప్పుడు అన్ని క్వశ్చన్స్ చూసుకొని ఎక్కడెక్కడైతే మీరు చేయలేదో అన్నీ కూడా లాస్ట్ 10 నిమిషాలు అన్నీ క్లిక్ చేసేసండి. సో అప్పుడే మనకు 2 to 3 మార్క్స్ యాడ్ అవుతుంది, అదే మనకు జాబ్ రావడానికి కారణం కూడా అవుతుంది. సో ఓవరాల్ ఇది మిత్రమా. సో టెన్షన్ పడుతుంది, హ్యాపీగా నిద్రపోండి, హ్యాపీగా నిద్రలేసి ఎగ్జామ్ రాయండి. అందరికి కూడా మనం అనుకున్నటువంటి మంచి అందరికీ జరుగుతుంది. సో థ్యాంక్ యూ, బాయ్.